10 నిమిషాలలో రుచికరమైన చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగాలు, ఒక యాలక, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కారం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. దాంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేగిన తర్వాత చెక్క లవంగాలు, యాలకలు వేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఆనియన్స్ వేసి వేయించాలి. కొంచెం దూరగా వేగే వరకు వేయించాలి. కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి వేయించుకోవాలి. హెవీగా మసాలా లేకుండా తక్కువ మసాలాతో 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోగలిగిన చికెన్ ఫ్రై ఇది. ఎర్రగడ్డ కొంచెం దూరగా వేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో ఎర్రగడ్డ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా దూరగా వేగింది కదా. ఇప్పుడు దాంట్లోకి చికెన్ 1/2 kg వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అంటే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ కారం, దాన్ని బాగా తిప్పాలి. బాగా మిక్స్ అయ్యే వరకు తిప్పాలి. బాగా ధనియాల పొడి, కారం పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పి ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు వేస్తేనే సాల్ట్ బాగా పడుతుంది దానికి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు పట్టిన వాళ్లకు, లైట్గా చేసుకొని తినాలనుకునే వాళ్ళకు ఈ ఫ్రై చాలా బాగుంటుంది. కొద్దిసేపు మూత పెట్టి వేయించుకోవాలి బాగా. ఒక 2-3 మినిట్స్ వేయించాలి. అలా మూత పెట్టుకోవాలి. బాగా దగ్గర పడ్డ చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. తిన్నా కూడా హెవీ అనిపించదు. పప్పు, రసంకు ఇట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే ఆయిల్ అంతా బాగా తేలుతుంది కదా, చూసారు కదా. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ.
కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించాలి. ఆ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయి బాగా ఫ్రై దగ్గరగా పడుతుంది. అప్పటి వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చాలా బాగా దగ్గర పడింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెవీ అనిపించదు, స్నాక్ లాగా కూడా తినొచ్చు. ఇది బాగా దగ్గర పడిపోయింది చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది, బాగా ఉడికింది కూడా. ఇప్పుడు దాన్ని ఒక కప్లోకి తీసుకోండి. ఎక్కువ మసాలాలు పట్టని వాళ్ళకు, హెవీ అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఇది సింపుల్గా ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. పది నిమిషాల్లో అంటే 10 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. దాన్ని లైట్గా గార్నిషింగ్ చేసుకోండి. ఈజీ చికెన్ ఫ్రై రెడీ. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, కామెంట్లో చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.